చర్చలో పాల్గొనడానికి మనకు బీఆర్ఎస్ నాయకులు స్టూడియోలో వాసుదేవరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వాసుదేవరెడ్డి గారు. అలాగే జూమ్ ద్వారా మనకు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ కూడా జాయిన్ అయ్యారు. విజయానంద్ గారు నమస్కారం అండి. సార్ వాసుదేవరెడ్డి గారు మీ నుంచి స్టార్ట్ చేస్తున్న ప్రధానంగా ఏంది ఢిల్లీ టూర్ల సంగతి ఏంది? హాఫ్ సెంచరీ కొట్టారు. ఇంటి అసలు 20 months హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఇప్పటివరకు వెళ్ళినటువంటి సందర్భంలో తెచ్చింది ఎంత గుండుసుందని అనిపిస్తుంది. ఏంది అసలు? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు మీకు అదేవిధంగా ఈ భాగస్వామ్యమైన కో ప్యానలిస్ట్ విజయానంద్ గారికి గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ పత్రికలు ఒకసారి చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. 2-3 ఐటమ్స్ సురేష్ గారు మీరు ఒకసారి గమనిస్తే ఇంకా తెలంగాణ మీద విషం కక్కే పత్రికలు ఇంకా కొనసాగుతున్నాయా ఈ రాష్ట్రంలో? 11 సంవత్సరాలు అయితే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి బాధ అనిపిస్తూ ఉన్నది. ఒక అంశమో ఇవాళ సాధించింది ఏం లేదు, పాలన పడికేసింది, పాలన గాలి కొదిలేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 50 సార్ల ఎక్కే విమానం దిగే విమానం అనే రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అస్థినకు స్వర్ణోత్సవం చేసుకుంటుండు. ఇవాళ స్వర్ణోత్సవాలు చేసుకోవాలి ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు తిరిగే ప్రయాణం సాధించింది ఏమైనా ఉన్నదా అంటే ఏం లేదు, గుండు సున్నా. 50 సార్లు అంటే ఒకసారి ఒక 20 నెలల కాలంలోనే 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిండ్రంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. పోనీ ఏమన్నా సాధించిండా? తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నిధులు పట్టుకొచ్చిండా? కేంద్రం నుంచి వెళ్ళి మంచిగున్నాడు కదా, ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో సైక్యతగా ఉండాలి కదా, ఆ సైక్యతగా ఉండి ఏమైనా తీసుకొచ్చిండా అంటే ఏం లేదు. మరి ఎందుకోసం పోతున్నావు? నీ పదవిని కాపాడుకోవడానికే. ఇలా ఒక పక్కనో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో సంబంధం లేకుండానే ఈ రాష్ట్రంలో పాదయాత్ర నడుస్తున్నది. ఆ పాదయాత్రలో ఈ ఢిల్లీ ఇన్ఛార్జి ఎవరో పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఇక ఉన్న ఇచ్చేది పోతుందని చెప్పి పిసిసి అధ్యక్షుని ముందర పెట్టి పాదయాత్ర నడిపిస్తారు. ఆ పాదయాత్ర ద్వారానే తెలిసిపోయింది అలా రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంలో ముఖం చాటేసిండ్రు. మరి ముఖం చాటేసినాక ఎవరి ముఖం చూడడానికి ఢిల్లీకి పోతున్నావో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఇష్టమా? రాష్ట్ర ప్రజల సొమ్మును ఎలా నీ యొక్క విమానాల పేరు మీద, హెలికాప్టర్ల పేరు మీద, విమానాల పేరు మీద దుబారా చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏ పని మీద పోతున్నావు? ఎవరిని కలుస్తున్నావు? తెలవాలి కదా. కాబట్టి ఇవాళ ఏడనేది పరంగా సంక్షేమ పరంగా కానీ పెద్దగా చేసింది ఏం లేదు. ఒక్క ఢిల్లీకి తెలంగాణ నుంచి వెళ్ళి ఢిల్లీకి పోవడంలో మాత్రం రికార్డు సృష్టించిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో రాజకీయం మాత్రమే చేస్తూ ఉన్నారు తప్పితే పాలన చేస్తలేరండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిత్యం రాజకీయం కోసమే. మరి దేనికోసం పేరు? ఒక అనుమానం అయితే ఆవిస్తుంది. ఏమనుమానం అంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర నడుస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి నటరాజన్ గారు ఉన్నారు, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు గారు, మిగతాదంతా ఇక్కడ ఉన్నారు. మరి దీన్ని వదిలిపెట్టింది. రెండో అనుమానం ఏంటి అంటే నిన్న కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది సిఎస్ గారికి అందజేశారు. వారు నిన్న మంత్రులంతా కలిసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. మరి ఆ యొక్క సీల్డ్ కవర్ కాళేశ్వరం కమిషన్ బుక్కును ఏం చూడలేదు. వివిధ పత్రికలు వివిధ రాగాల్సినాయి. ఆ సీల్డ్ కవర్ అనే ఉన్నది. అది ఎవరికి ఏం తెలియదు. కానీ ఒక మిగతా తెలంగాణ మీద విషం కక్కే ఎల్లో పత్రికలు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రం అందులో ఏమున్నదో తెలుసాట, అందులో కేసీఆర్ తప్పట అని ఇలా బ్యానర్ ఐటమ్ రాసినాయి కొన్ని ఎల్లో పత్రికలు. అంటే ఈ ఎల్లో పత్రికలు రాసిన బ్యానర్ ఐటమ్ వారు తీసుకున్న సీల్డ్ కవర్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో వెంటనే దానికి ఒక కమిటీ వేసిండ్రు. మరి ఈ కమిటీలో బహుశా కేంద్రంలో ఉన్న బీజేపీని ఏమన్నా కాళ్ళు పట్టుకొని మొక్కుతూ కేసీఆర్ మీద మేము చర్యలు తీసుకుంటున్నాం, మీరు కూడా చర్యలు తీసుకోవాలి, మేము దాని మీద మొత్తం బూచి చూపిస్తాం, కొద్దిగా మీరు కూడా అడావుడి చేయండి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దాం మన ఇద్దరం కలిసి అని ఏమన్నా లోపాయికార ఒప్పందం కోసం ఢిల్లీకి బయలుదేరిందా అని ఒక అనుమానం అయితే తెలంగాణ ప్రజల్లో వస్తూ ఉన్నది. ఎందుకంటే నేను కాళేశ్వరం కమిషన్ బుక్ తీసుకోగానే బయలుదేరింది. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య మీద రివ్యూ పెట్టండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఎట్లాగూ మీరు అమలు చేసే పరిస్థితి లేదు. ఆ చావ లేదు, ఆ సేవ లేదు, ఆ సత్తా లేదు మీకు. కానీ కనీసం జరుగుతున్న పరిణామాల మీద సమీక్ష చేయకపోవడం. ఇవాళ వారే ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నారండి ఈ రేవంత్ రెడ్డి గారు. ఇలా అదేవిధంగా ఇవాళ ఒక పక్క గురుకుల విద్యాలయాల్లో పిల్లలు ఇవాళ బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి. అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి.
మళ్ళీ ఫుడ్ పాయిజన్తో ఇబ్బందుల పాలవుతా ఉన్నారని చెప్పి దాని మీద మొన్న ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీరు ఏం చేసిందని చెప్పి ఆ యొక్క అలుగు వర్షిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్యదర్శిని గారికి మీరు 4 వారాల్లో మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి సీరియస్ అయిన కూడా సందర్భం ఉన్నది. దాని మీద రివ్యూ ఉన్నది. దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రులకు రివ్యూ ఉన్నది. వాళ్ళకి పంచాయతీరాజ్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ రాజకీయాల్లో లబ్ధి చేయడానికి ఒక పక్క పాదయాత్ర చేస్తారు, మరో పక్క రాజకీయం చేయడానికి ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీజేపీ తోటి కుమ్మక్కైతారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా మీరు ఈ ఇరిగేషన్ సబ్జెక్ట్ ఉన్నది మనం మీ దగ్గరకు వస్తాం. ఒక నిమిషం విజయానంద్ గారు, ఢిల్లీ టూర్కి వెళ్తున్నటువంటి ఉత్సాహం ఇక్కడ సమస్యల పైన లేదనేది ప్రధానంగా వాసుదేవరెడ్డి గారు రైజ్ చేసినటువంటి అంశం. వాస్తవా కాదా? మొదటి నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఏ జాతీయ పార్టీ ఉన్నా వాళ్ళ రిమోట్ అంతా ఢిల్లీలో ఉంటుంది. అది ఎన్నికకు ముందు ఎన్నుకున్న ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశము. దాన్ని బేస్గా చేసుకునే తెలుగుదేశం లాంటి పార్టీ పుట్టింది. చాలా ప్రాంతీయ పార్టీలు పుట్టుకకు కారణం ఏంటంటే ఈ జాతీయ పార్టీలు ఆ కింద ఉన్నటువంటి రాష్ట్రాల నాయకత్వంపై చూపిస్తున్నటువంటి ఒక చిన్న చూపు కావచ్చు, వాళ్ళని ప్రతిది కూడా మొత్తము ఆ అధికారం అంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని వీళ్ళని కేవలం ఒక పపెట్స్గా పరిపాలకులుగా చూసే ఒక విధానం ఏదైతే ఉంటుందో, కనీసం ఒక మంత్రివర్గాన్ని కూర్పు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కింద ఎవరికి ఇవ్వరు. మొన్ననే చూసాము రేవంత్ రెడ్డి గారు పునర్వ్యవస్థీకరించినటువంటి మంత్రివర్గంలో మొత్తము ఆయనకు సంబంధించి ఆయన ప్రతిపాదనలు ఇవి కూడా రాలేదు, మొత్తం ఢిల్లీ వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళ పేర్లే వచ్చినాయి అని చెప్పి ఆయన ఖబర్ లేకుండా మంత్రుల పేర్లు ప్రకటన జరిగిన పరిస్థితి ఉన్నదని చెప్పి విమర్శ వచ్చింది. అట్లా వీళ్ళు ప్రతిదానికి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ అనుమతులు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న విమర్శ ఏమిటంటే ఈ కేవలము కాంగ్రెస్ హైకమాండ్ను కాదు, బీజేపీ హైకమాండ్ పర్మిషన్స్ తోటే ప్రతిదీ కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక పెద్ద విమర్శ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆమె ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి నటరాజన్ గారు ఇవాళ ప్రత్యేకంగా నియమించబడ్డారని, ఆవిడ ప్రత్యామ్నాయ నాయకత్వంగా కాంగ్రెస్కు తెలంగాణలో నిర్మాణం చేసుకుంటూ పోతున్నారని, కాంగ్రెస్లో బీజేపీ మరియు తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఒక వర్గం ఇవాళ ప్రధాన వర్గంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందువల్ల ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి కార్యకర్తలను నాయకులను సేవ్ చేసుకోవడం కోసం ఆమెను నియమించి అందులో భాగంగానే ఈ పాదయాత్ర లాంటి కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి లేకుండా పాదయాత్ర అనేది జరుగుతున్నదంటేనే ఇక్కడ అందరికీ అట్లాంటి విమర్శలకి ఒక నిజమే అనేటువంటి ఒక అనుమానం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆ పాదయాత్రను ప్రారంభించడానికైనా ముఖ్యమంత్రి గారిని పిలవలేదు. సో ఆయన ఒకవైపు పరిపాలన ఇక్కడ కొనసాగిస్తూనే మళ్ళీ వాళ్ళే పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో కనీసం ముఖ్యమంత్రి గారి భాగస్వామ్యం ఏమి కల్పించకుండా ఉండడం, ఇట్లాంటివి అన్నీ కూడా చాలా చాలా అనుమానాలకి అపోహలకి కారణమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా తెలంగాణ పరిస్థితి చాలా దయనీయంగా భయంకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో 50 సార్లు వాళ్ళ ఢిల్లీకి పోవడం అంటే వారే చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారే చెప్పినట్టు ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా పడిపోయినని అని చెప్తూనే ఇలాంటి అనవసరపు ఖర్చులు, వృధా ప్రయాసాలు చేయడం వల్ల కూడా తెలంగాణకు చాలా నష్టం. అంతేకాకుండా ఈ ప్రయత్నాల వల్ల ఎంతో కొంత తెలంగాణ కొంత నిర్మాణాత్మకంగా ఇది జరిగింది, మేము ఈ కీలకమైన అంశాలను మేము సాధించినామని చెప్పడానికి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ఖచ్చితంగా ఏమీ చెప్పలేకపోతుంది. ఇవన్నీ ఇట్లాంటి వాటి వల్ల అంటే కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర మంత్రులను కలవడము, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి మన హక్కుల కోసం వెళ్ళడం, మీట్ అవ్వడం ఎవరు తప్పు పట్టరు. కానీ నిజంగానే అక్కడి నుంచి ఏదైనా కొంత ఇన్నిసార్లు మీటింగ్స్ అయినప్పుడు ఇది కాదు, ఇది మేము సాధించినామని చెప్పేటువంటి పరిస్థితి పోగా తెలంగాణ హక్కులు ఇవాళ కలరాయబడుతుంటే, తెలంగాణ హక్కులకు పక్క రాష్ట్రాలు భంగం కలిగిస్తుంటే, అందుకు కేంద్ర ప్రభుత్వము అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తుంటే వాటిని కనీసము అడ్డుకునే లేని పరిస్థితి. తర్వాత బనకచెర్ల లాంటి దాని మీద కేంద్రం కమిటీ వేస్తే ఆ కమిటీ మీటింగ్ కూడా పోయి తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొని రావడం అనేది, మేము మొత్తం మా హక్కులను మేము వదులుకున్నాము, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏది చెప్తే అదే మేము చేస్తాము అనే ఒక పరోక్ష ప్రకటనలాగా
ఆ ప్రవర్తన ఉంది. Right. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానీకము గమనిస్తున్నారు. ఇది చాలా రాష్ట్రానికి లాంగ్ టర్మ్ లో చాలా పెద్ద కీడు రైట్ చేసే విజయానంద్ గారు, అంశాలు. మన ప్రధానంగా వచ్చినటువంటి మెయిన్ మనకు ఐటమ్ బనకచర్ల ఇష్యూ. సార్ వాసుదేవ్ రెడ్డి గారు చెప్పండి, బనకచర్లకు సంబంధించి ఏదైతే నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చిన విధానం కావచ్చు, అసలు కట్టి తీరుతామనే వ్యాఖ్యలు మనం ఎలా చూస్తాము సార్? ఇది ఎట్లా ఉన్నదంటే, ఈ యొక్క నీటి వివాదం నాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 ట్యాగ్ లైన్ కోసం అండి. నీళ్ల కోసం ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. మన నిధులు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు గగ్గోలు పెట్టిన మన అసెంబ్లీలో. నియామకాలు కూడా ఇక్కడ జరుగుతున్న నియామకాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా పక్క రాష్ట్ర ఏపీ నుంచి వెళ్ళి ఆంధ్ర నుంచి వెళ్ళి వచ్చి జరుగుతున్నాయని చెప్పి దాంట్లో కూడా వ్యతిరేకించినాం మనం నియామకాలలో కూడా. సో అసలు పోరాటం చేసిందే వీటి కోసం. మళ్ళీ ఈ 10 సంవత్సరాల తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం వల్ల మళ్ళీ నీళ్లను దోచుకెళ్ళడానికి ఒక స్కెచ్ వేసిండ్రు. ఆ స్కెచ్ 2024 అంకురార్పణ జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంకురార్పణ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నది కదా. మరి ఎందుకు ఇట్లాంటిది ప్రకటనలు ఇస్తూ ఉన్నారు? ఇవాళ వీళ్ళ ధైర్యం చూసుకునే కదా, రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూసుకొనే పక్కనున్న నాయకులు, పక్కనున్న రాష్ట్ర అధికారంలో ఉన్న నాయకులంతా కూడా చెలరేగిపోతూ ఉన్నారు. మరి గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఒక్కడు మాట్లాడలేదు కదా ఆంధ్ర నాయకులకు సంబంధించింది, ఒక్కరు వేలెత్తి చూపలేదు కదా తెలంగాణ ప్రాంతం గురించి. కానీ ఈరోజు ఎందుకు ఆ గొంతులు పెరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది, మనం ఇప్పుడే చేయొచ్చు, అప్పుడు 10 సంవత్సరాల్లో మనం ఏం చేయలేకపోయినాము, ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడన్నా మనం ఇక్కడి చెల్లి అన్ని పట్టుకుపోవాలనే ఒక ఆలోచన ఇలా ఆంధ్ర నాయకత్వానికి వచ్చింది కాబట్టే ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ లాంటి వారు కూడా ఇలా తెలంగాణ నీళ్ళ గురించి మాట్లాడబట్టే నవ్వన్నా ఏడవన్నా అర్థమవుతలేదు. ఎందుకంటే నారా లోకేష్ గారు సరే వారు చంద్రబాబు నాయుడు కుమారుడు కావచ్చు, కానీ మీకు నీటి మీద, నీటి పంపకాల మీద అవగాహన లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వారు ఏమంటారు మొన్న మాట్లాడుతూ, మేము తెలంగాణకి ఏనాడు ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకోలేదు, రెండవది మేమేమన్నా కాళేశ్వరానికి పొక్క కొడుతున్నామా, పొక్క కొట్టి నీళ్ళు అడుగుతున్నామా, మిగులు జలాల గురించే కదా మేము మా భూభాగంలో, ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం కదా, దాంట్లో తప్పేంది, అయినా మీరు అడ్డుకుంటానంటే మేము తెచ్చుకుంటాము. ఈ ధైర్యం ఎక్కడి వచ్చింది? మీరు అడ్డుకుంటారన్నా మేము తెచ్చుకుంటాము అనే ధైర్యం ఎక్కడి వచ్చింది? కాంగ్రెస్ నాయకుల చాతగాని చవటలు, దద్దమ్మలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్నారు కాబట్టే ఇలా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర నీటి హక్కుల గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి మేము ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఆవేదన ఉన్నది నాకు. ఆనాడు మేమంతా కూడా కొట్లాడినాం, జైళ్ళకు పోయినాం, దెబ్బలు తిన్నాం, ఎన్కౌంటర్లో మిస్ అయినాం నాడు తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి మళ్ళీ నాటి పరిస్థితులు వస్తున్నాయేమో అని బాధ కలుగుతూ ఉన్నది ఇలా కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే. ఎందుకు మాట్లాడరండి? నారా లోకేష్ గారు మేము ఎట్టి పరిస్థితుల్లో కడతాం ప్రాజెక్టును అంటే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడరు, ఎందుకు ఖండన చేయరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు కదా, ఢిల్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు బనకచెర్ల చర్చే రాలేదండి, దాని గురించి ఇక మళ్ళీ మాట్లాడడం ఎందుకండి అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి ఆ ఢిల్లీలో జలశక్తి కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బయటకు వచ్చి టెక్నికల్ కమిటీలు కొన్ని వేసుకున్నాము, బనకచెర్లకు కూడా సంబంధించి కూడా ఒక టెక్నికల్ కమిటీ వేసుకున్నామని చెప్పి ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలు సంతకం పెట్టినాయని చెప్పి ఒప్పుకున్నారు, వాళ్ళు చెప్పిండ్రు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి బనకచెర్ల మీద అసలు ఎజెండే లేదన్నాడు. మనం అనేక సార్లు దానికి సంబంధించి కూడా చర్చ మనం పెట్టుకున్నాం. అయినా కూడా ఇప్పుడు దాని గురించి మళ్ళీ జరుగుతున్నది కాబట్టి మాట్లాడాలి, మనం దాని గురించి ప్రజలకు తెలవాలి. నిత్యం ఏదో ఒక ఇష్యూ వస్తుంది. ఏమంటారు సురేష్ గారు? ఇది బనకచెర్ల మీద మొదటి ఎజెండా మీద ఆనాడు ఢిల్లీలో సమావేశంలో చర్చ జరిగింది, మాట్లాడుకున్నారు. మరి మాట్లాడుకున్నాక దాన్ని సమర్థిస్తూ ఇలా లోకేష్ గారు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఎవరు మాట్లాడారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇది ఎక్కడ చూద్దాం?
ఇప్పుడు వారు ఏమంటారంటే అసలు తెలంగాణకు కాళేశ్వరానికి అనుమతులే లేవంటారు. నిన్న మా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చూపించడం జరిగింది. మేము మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నా పత్రికా ముఖంగా మీ టీన్యూస్ ద్వారా 11 అనుమతులు కాళేశ్వరానికి వచ్చిన తర్వాతనే 11 అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిన అనుమతులు 11 రకాల అనుమతులు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం వల్ల ఇవాళ తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైతే ఇది కనబడదు ఈ రాష్ట్రంలో ఉన్న పాలిస్తున్న నాయకులకు ఎవరికి. కానీ పక్క రాష్ట్రానికి సద్దులు మోసే విధంగా వీరి యొక్క చర్యలు కనిపిస్తూ ఉన్నాయంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి సంపదను ఎవరికి దోచి పెట్టడానికి మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి కాంగ్రెస్ నాయకులారా. ఎందుకు మాట్లాడతలేరు లోకేష్ అంశాల మీద? మేము ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నామా? నీళ్ళ మీద హక్కులు అడిగితే తెలంగాణ వాటా గురించి మాట్లాడితే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కనిపిస్తున్నదా లోకేష్ గారు? ఆనాడు కూడా అంతే సురేష్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మేము గొంతెత్తితే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం ఆ రోజు గొంతెత్తితే మీరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఆనాడు కూడా గిట్టినే అడ్డుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? నీళ్ళకు జరుగుతున్న జలదోపిడి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నావా మేము? రైట్. ఆనాడు మేము ఆ మాట అన్నందుకే జై తెలంగాణ అన్నందుకే కదా తెయ్యల తెలంగాణ వచ్చింది. ఆనాడు ఈ గొంతు లేకుంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఈ యొక్క రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదా? లేదు కదా. మళ్ళీ ఇవాళ జలదోపిడి గురించి క్వశ్చన్ చేస్తున్నది, ప్రశ్నిస్తున్నది. తెలంగాణకు మూల 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 అంటారు కదా, ఏమంటారు, మూల స్తంభంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. కాబట్టే మాకున్న తపన, మాకున్న యావ, మాకున్న నీళ్ళ మీద నిధుల మీద తెలంగాణ ప్రాంతం మీద ఉన్న ఒక దాన్ని ఏమంటారు, మాకు ఒకటి గజ్జి పట్టుకున్న తెలంగాణ గజ్జి. ఆ గజ్జి పట్టుకున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మాకు అవసరం. ఆ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం తప్పితే రాజకీయం చేయడానికి కాదు. రైట్ సార్. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజల ఓట్లు దండుకున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులారా, మీరు తెలంగాణ ప్రయోజనాల గురించి కొట్లాడండి, మాట్లాడండి. రైట్ సార్. బనకచెల్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం ఉంటుందో అనే అంశం చూద్దాం మనం. విజయానంద్ గారు చెప్పండి సురేష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడతారు, కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు మాట్లాడే పరిస్థితి. నిన్న ఒక తెలంగాణలో ఒక కవి మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన కాదు సామంత రెడ్డి గారి పాలన జరుగుతుందని ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఎట్లా అంటే కొంత ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ మొత్తము ఇక్కడ చంద్రబాబు అనుయాయుని పరిపాలనే జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరగట్లేదు అని. సరే, 10 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ అధికారం ఎవరికన్నా ఇవ్వాలని చూసడం ద్వారా తెలంగాణలోనే మరొక నాయకునికి, మరొక రాజకీయ పార్టీకి ఒక అవకాశం వచ్చినప్పుడు వారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా తెలంగాణ ఆయన గత చరిత్రలో వారి తెలంగాణ పట్ల వారి వైఖరి కానీ వారు అనుసరించిన విధానం కానీ ఎట్లా ఉన్నా ఉద్యమ కాలంలో, సరే తర్వాత తెలంగాణ ఏర్పడ్డది సత్యము, తెలంగాణకు ముఖ్యమంత్రి తను అయింది కూడా సత్యం. కాబట్టి తెలంగాణ ప్రాంత హక్కుల కోసం తెలంగాణ వాడిగా ఓన్ చేసుకొని పరిపాలించి ఉంటే ఇవాళ మనకి ఇంకొక మంచి నాయకత్వం ఒకటి తెలంగాణలో ఎదిగి వచ్చింది అనేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండే. కానీ ఏమైందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, పార్టీలో ఉన్న నాయకులు ఎప్పుడు కూడా మన ప్రాంత ప్రయోజనాలకు నిలబడరని ఏదైతే తెలంగాణ ప్రజలకు ఒక అభిప్రాయం ఉండిందో అది మళ్ళా సేమ్ అట్లనే వాళ్ళు అనుకునేలాగా వీళ్ళ ప్రవర్తన కూడా ఉండడం, మన ప్రయోజనాలకు నిలబడకపోగా వాటి కోసం గట్టిగా కొట్లాడకపోగా అవతల వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలమైనటువంటి ప్రెస్ మీట్లు, వ్యాఖ్యలు పెట్టి వాళ్ళకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ఇవాళ స్పష్టంగా అందరికీ క్లియర్గా అర్థమవుతున్నప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అందుకనే రేవంత్ రెడ్డి కాదు సామంత రెడ్డి అనే వ్యాఖ్యలు ఇవాళ చేసే పరిస్థితి రావడం దురదృష్టకరం వాస్తవంగా. ఎందుకంటే ఎవరైనా రాజకీయ పార్టీలు అనేటి ప్రజాస్వామ్యంలో మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు చేంజ్ అవుతూ ఉంటాయి, పాలకులు కూడా మారాలి. మారి ఇట్లాంటి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని తన ప్రాంతం కోసం గట్టిగా నిలబడి కొట్లాడాలి. నేనేమంటా అంటే
అవతల రాష్ట్ర మంత్రి ఒక వ్యాఖ్య చేయంగానే ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రం యొక్క రాష్ట్రం ఏర్పడ్డటువంటి మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా అవతలి రాష్ట్ర మంత్రి మాట్లాడుతుంటే ఏ షటప్ నోర్ జాగ్రత్త ఏం సంగతి అని గట్టిగా మాట్లాడే గొంతు తెలంగాణ నుంచి ఏది వచ్చింది చెప్పండి? నిన్నటి నుంచి వాటి వరకు ఒక్కటే ఒక గొంతు వచ్చింది, అది హరీష్ రావు గొంతు వచ్చింది. ఎందుకు ఈ బీఆర్ఎస్ వాళ్ళకే తెలంగాణ మీద హక్కులు ఎందుకు రాసిస్తున్నాయి ఈ రెండు రాజకీయ పార్టీలు? వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోరు తెలంగాణని? ఇప్పటికీ ఎందుకు ఓన్ చేసుకుంటలేరు అనేదే దురదృష్టకరమైన విషయం. సరే, బీఆర్ఎస్ వాళ్ళకి మేమే తెలంగాణ కోసం నిలబడుతున్నామనే గర్వము సంతోషం ఉంటే ఉన్నది కావచ్చు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ నాయకులకి ఎందుకు ఉండద్దు? మన ప్రాంతం కోసం మేము గట్టిగా నిలబడతామా? మీ ఒక్కరి సొత్తా? మేము లేమా మేము ప్రజల కోసం అని ఒక్క అవకాశాన్ని అన్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకోవాలని నాలాంటి వాళ్ళ ఆలోచన. ఒక్క బీఆర్ఎస్కి ఎందుకు అవకాశం ఇవ్వాలి మనము? నిన్న రేవంత్ రెడ్డి గారే లేదంటే ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు, ఏ లోకేష్ ఏం మాట్లాడుతున్నావా, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, మీ నాయన 100 కంప్లైంట్లు చేసిరు మా ప్రాజెక్టుల మీద, తెలంగాణను సర్వనాశనం చేసిన మీరు మళ్ళా మాట్లాడుతున్నారా అని. ఈయన కాంగ్రెస్, ఆయన తెలుగుదేశం కదా. అంతేకాదు తెలుగుదేశమే కాదు, ఇవాళ ఆయన బీజేపీ కూడా కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కు బీజేపీకి బద్ద శత్రుత్వం కదా. కాంగ్రెస్ నుంచి ఒక్కటి పెట్టరు, మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టరు, ఖండన అయ్యరు, ఇయ్యకపోని. బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే ఇవాళ మొత్తము సమైక్య రాష్ట్రంలో ఎట్లా తెలంగాణ వనరుల దోపిడికి మంగళారతులు బట్టి అప్పచెప్పినరో మళ్ళా గదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కవి ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన కాదు సామంత్ రెడ్డి పాలన అంటే అందరం ఒకసారి ఆశ్చర్యంగా ముక్కున వేలు వేసుకునే పరిస్థితి అనిపించింది. అరే ఇదేంది, వెనుకట రాజ్యాలు రాసిచ్చినట్టు కింద పోరాడి గిన్ని త్యాగాలు చేసి గిన్ని బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ఓ సామంతుని చేతిలో ఉండేదాన్ని వ్యాఖ్యలు రావడం ఇదెంత బాధాకరమైన విషయం మనకనే అనిపించింది. ఇవాళ మొత్తం అమరావతి నుంచి తెలంగాణ విధానాలన్నీ నిర్ణయం చేయబడుతుంటే తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళు, పోరాటాలు చేసిన వాళ్ళు ఎంత బాధపడతారండి? ఎంత అన్యాయం ఇది! మొత్తం హక్కులకు హక్కులు. ఇవాళ నిన్నటి వ్యాఖ్యలలో ఆయన ఏమంటాడంటే, మళ్ళా తెలుగు ప్రజలందరూ ఒకటే, ఎక్కడున్న తెలుగు ప్రజలు ఒకటే, అందరు తెలుగు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుందని ఎందుకంటారండి? ప్రత్యేక రాష్ట్రం కావాలని రాజ్యాంగబద్ధంగా అడిగినాడు కూడా ఈ దుర్మార్గులు ఇదే మాట మాట్లాడింది, మీరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని. అంతేకాదు ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్న అనేక టీవీ ఛానళ్ళు ఇప్పటికి కూడా తెలంగాణ కోసం మాట్లాడుతుంటే ఇంకా సెంటిమెంట్ మీద ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారని ఒక దుర్మార్గకరమైన మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ అది సెంటిమెంట్ కాదు, తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ ప్రజల వేలాది లక్షలాది మంది బలిదానాలకు ప్రతిరూపం. అట్లాంటి తెలంగాణను ఇవాళ మాట్లాడితే మా హక్కు కావాలంటే ఆ హక్కులను కాలరాయడం కోసము దానికి రాజకీయాలను రుద్ది ఇక ఎవడు తెలంగాణ కోసం మాట్లాడితే దాని రాజకీయ ప్రయోజనాలను అంటగట్టడం వల్ల దాన్ని మలినం చేయాలనేటువంటి ఒక కుట్రతోటి తెలంగాణ అనగానే మీరు సెంటిమెంట్ మీద రాజకీయాలు చేస్తారు, మీరు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతారనే ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక దాడి చేయడం ద్వారా తెలంగాణ గురించి ఏ గొంతును మాట్లాడకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అట్లాగే చేస్తారు. కానీ అదే మాట ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టీవీ ఛానళ్ళు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల నాయకులు కూడా గదే మాట మాట్లాడి ఇంకా ప్రజలను ఏమార్చి తెలంగాణ గురించి ఎవరు మాట్లాడకుండా ఉంచి ఈ ప్రయోజనాలను ఆంధ్రాకు కట్టబెడదామనే ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాజకీయ పార్టీల్లో ఉంటూ తెలంగాణను దోచుకపోతుంటే కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇవాళ తెలంగాణ ఉండడం దురదృష్టము. వీళ్ళు ఇప్పటికైనా కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అరే ఏం బతుకులు మన ప్రాంతం కోసం, మనం ప్రాంతం దోపిడీ జరుగుతుంటే మనం ఇంకా మన ప్రయోజనాలు, మన పార్టీ ప్రయోజనాలను పట్టుకొని వేలాడుతున్నాము. ఇవో బతుకులా, ఇవో జీవితాలు. ఇవి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇవే ప్రశ్నలు వచ్చినాయి. ఒక్కొక్కరు పెట్రోల్ పోసుకొని కాలబెడుతూ మీరు రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేయకుండా గబ్బిలాల్లాగా పట్టుకొని వేలాడిన, పదవులు పట్టుకొని వేలాడిన దుర్మార్గులు కదా ఇక్కడ లేరా తెలంగాణలో? అట్లా త్యాగాలు చేసి విద్యార్థులు చచ్చిపోతుంటే కూడా ఒక్కడు పదవికి రాజీనామా చేయనటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కదా. ఎట్లా నిలబడతారు? మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇవాళ
మొత్తం తెలంగాణ మీద వలస పెత్తనపు పరిపాలన కొనసాగుతున్నది. దీనికి తోడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి వాళ్ళ చంద్రబాబుతో అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా మన రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి తెలంగాణ వాదులు, కాంగ్రెస్ వాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాన్ని వ్యతిరేకించాలి. విజయానంద్ గారు మీ దగ్గరకు వస్తే ఒక నిమిషం. వాసుదేవరెడ్డి గారు, విజయానంద్ గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు పత్రికల గురించి, ఛానళ్ళ గురించి. అయితే జస్టిస్ ఘోష్ నివేదికకు సంబంధించి కొన్ని పత్రికలు ఈ షీల్డ్ కవర్లో ఉన్నటువంటి విషయాన్ని వీరికి చెప్పినట్టుగా రాశాయి. ఆ రాతను ఎలా చూస్తారు మీరు? గమ్మత్ ఏంటంటే సురేష్ గారు, పీసీ ఘోష్ గారు దాదాపు నాకు తెలిసి 17 నెలల పాటు విచారణ కొనసాగించి దాదాపుగా 115 మందిని, వివిధ ఇంజనీర్లను, అధికారులను, ఐఏఎస్ ఆఫీసర్లను, ప్లస్ పొలిటికల్ పార్టీలకు సంబంధించి కూడా హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, ఈవెన్ కేసీఆర్ గారిని కూడా విచారించి ఒక 650 పేజీల నివేదికను పీసీ ఘోష్ గారు నిన్ననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి పోయిండు. సీల్డ్ కవర్, దాని మీద మొత్తం ఇట్లా 4-5 కవర్లు పెట్టి మనం ఫోటోలు చూస్తున్నాం. అన్ని పత్రికలు ఇలా ఆ ఫోటోను కూడా అచ్చు వేసినాయి. దాన్ని ఇట్లా అందజేస్తున్నట్టు ఉన్నది. మరి ఆయన ఎవరికీ లీక్ ఇవ్వలేదు. ఆయన పోయేటప్పుడు, పోయే కంటే ముందు చిట్ చాట్ కూడా చేసిండు. చిట్ చాట్ చేసిన సందర్భంలో కూడా బయటకు వచ్చినాయి. వారు ఏది ఘోష్ గారు చిట్ చాట్ చేసిన సందర్భం కూడా కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చినాయి. మరి అవో ఎక్కడ కూడా దాన్ని తప్పు పట్టినట్టు, అక్కడ కేసీఆర్ గారు తప్పో లేకపోతే ఇంకే తప్పు అన్నట్టు వారు ఎక్కడ ఆ చిట్ చాట్లో కూడా చెప్పలేదు. దాంట్లో ఉన్నదని. కానీ కొన్ని పత్రికలు, ఈ ఎల్లో పత్రికలు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎల్లో పత్రికలు ఎన్నో వాళ్ళు ఏం రాసిండ్రంటే కర్త కర్మక్రియ కేసీఆరే, మంత్రిమండలి ఆమోదం లేదని ఒక పత్రిక, ఇట్లా హెడ్డింగ్స్ పెట్టేయండి. అంటే ఎట్లా తెలిసింది మీకు? దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న సమాచారం మీకు ఎట్లా తెలిసింది? ఘోష్ గారు చెప్పిండ్రా? ఎవరు చెప్పిండ్రు? మీరు ఏ ప్రాతిపదికన ఆ హెడ్డింగ్స్ పెట్టిండ్రు? ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి, ఎవరిని బదనాం చేయడానికి మీరు ఆ హెడ్డింగ్స్ పెట్టి రాస్తా ఉన్నారు. ఇంకా మారదా మీరుగా? తెలంగాణ వచ్చినాక వాస్తవాలుగా రాయండి. మీరు దానికి ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఆ యొక్క ఘోష్ ఇచ్చిన నివేదికను దాని మీద ఒక 2 కమిటీలు వేసిండ్రు. ఆల్రెడీ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ తోటి ఇంకొక మిగతా అధికారులు, టెక్నికల్ అధికారులతోటి 2 కమిటీలు వేసిండ్రు. ఇప్పటికే ఈ యొక్క కాళేశ్వరం మీద ఎన్డీఎస్ కమిటీ పడ్డదండి. ఎన్డీఎస్తో పాటు మన నిట్టు, ఐఐటిహెచ్ తదితర నిపుణులతో మరో కమిటీ వేసిండ్రు దాని మీదనే. ఇప్పుడు కాళేశ్వరం ఇచ్చిన ఈ కమిటీకి, ఏది ఈ ఘోష్ కమిటీకి మళ్ళీ ఒక కమిటీ వేసిండ్రు దాని మీద. అది 4వ తారీఖు వరకు దాంట్లో ఏమేమి ఉన్నాయని రాసి చెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ కమిటీకి తేల్స్తుంది కదా, మీరేసిన కమిటీ కదా, ఆ కమిటీ ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఘోష్ కమిటీ ఒకటి వేసిండ్రు, అది మీకు ఒక బుక్ ఇచ్చిపోయింది. దాని మీద మీరు ఇంకో కమిటీ వేసిండ్రు. మీరు కమిటీలు వేసుకోండి. ఆ కమిటీలో రిపోర్ట్ ఎవరుంటే రాయండి, తప్పులేదు. కానీ వాళ్ళు ఏం చెప్పకముందే మీరే లీకులు ఇచ్చుకొని ఏదైనా ఇవాళ ఈ కాళేశ్వరం రిపోర్ట్ మీద అంతే, ఫోన్ ట్యాపింగ్ మీద అంతే, ఫార్ములా ఈ-కార్ మీద అంతే, ఏసీబీ నోటీసులు ఏదైనా ఇస్తే దాని మీద అంతే. మీరు ఒక స్టోరీ అల్లుతారు. ఎల్లో పత్రిక జర్నలిజంకి సంబంధించిన వాళ్ళు ఒక స్టోరీ అల్లి ఆ స్టోరీలో కేసీఆర్ గారిని ఏ విధంగా బదనం చేయాలి, బీఆర్ఎస్ నాటి ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న నాయకులను ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఇవే వాళ్ళ యొక్క ఆలోచన విధానం. వాస్తవాలను మాట్లాడరు. మరి ఇదే కాళేశ్వరం సంబంధించి వీళ్ళు ఇచ్చిన అబ్స్ట్రాక్టల్ రిపోర్ట్ చెప్తున్నాను నేను, వేరే కాదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అబ్స్ట్రాక్ట్ బుక్ ఇది. ఈ బుక్లో ఇదే కాళేశ్వరం గురించి చెప్తానండి. నేనేమో నా ఓన్ వాక్యాలు కాదు, ఇదంతా పేజీ నెంబర్ 95 తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ బుక్. ఇది మళ్ళొకసారి చూపిస్తున్నా, దయచేసి టీవీస్ ప్రేక్షకులారా. ఇది కాంగ్రెస్ రిలీజ్ చేసిన బుక్. ఇది రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ బుక్. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించాడు ఆర్థిక శాఖ మంత్రి గారు. దీంట్లో పేజీ నెంబర్ 95లో ఏం చేసిందంటే, ఈ గవర్నమెంట్ మొత్తం అన్ని రంగాలలో ముందుకు రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్ అని చెప్పి. ది గవర్నమెంట్ తెలంగాణ హ్యాస్ అండర్టేకెన్ సెవరల్ ఇనిషియేటివ్స్ టు బూస్ట్ ది సెక్టర్ ఆఫ్ గ్రోత్. ఈ రాష్ట్రం అభివృద్ధి రంగంలో ముందుకు పోవడానికి, ఇంక్రీజ్ ఫార్మర్స్ ఇన్కమ్స్
రాష్ట్ర ఆదాయం పెంచడానికి, రాష్ట్ర రైతుల ఆదాయం అండ్ ఇంప్రూవ్ ఫార్మర్స్ వెల్ఫేర్ టు అచీవ్ ది ఆబ్జెక్టివ్ ది గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ పాలసీ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ ది ఫ్లాగ్షిప్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ టు ఇంప్రూవ్ ది ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ది సప్లై ఆఫ్ 24/7 ఫ్రీ పవర్ టు ఫార్మర్స్, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఫార్మర్ అండర్ ది రైతు బంధు స్కీమ్, యాక్సెస్ ఇన్పుట్స్ మార్కెట్స్, క్రెడిట్ అండ్ ప్రొవిజైజింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ అండర్ ది రైతు బీమా స్కీమ్ అని చెప్పి మీరు రిలీజ్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర గణాంకాల నివేదిక 24 మొన్నటి పోయిన సంవత్సరంలో. అంటే దీని ద్వారా వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా నిలబడ్డదండి సురేష్ గారు. దీని ద్వారా ఇట్లాంటి స్కీములు ప్రవేశపెట్టడం ద్వారా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్కీములు ప్రవేశపెట్టడం ద్వారా నేను ఒక రెండు విషయాలు చెప్పి నేను చెప్తాను దీని గురించి. ఇలా తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులుంటే 23-24 అంటే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 260 లక్షలు, అంటే 2,60,00,000 టన్నులకు పెరిగింది. అంటే ఉటికినే పెరిగిందా? ఇప్పుడు మీరు చెప్పిన ఈ గణాంకాల చెప్పిన తీరు వల్లనే కదా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే ఇలా ఉత్పత్తి పెరిగింది. 2014 ముందు 68 లక్షలు ఉంటుంది, 23-24 దిగిపోయే వారికి ఎందుకో 2,60,00,000 ఉత్పత్తి పెరుగుతుంది. ఎట్లా పెరిగింది? అదేవిధంగా 2014-15లో ఈ రాష్ట్రంలో సాగు విస్తీర్ణము 1,31,00,000 అండి. మరి 23-24 కేసీఆర్ గారు దిగిపోయే వరకు 2,09,00,000 ఎట్లా పెరిగింది? దీనివల్ల కాదా కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ యొక్క వెల్ఫేరు, ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రైతులకు ఇచ్చిన సబ్సిడీ ఇన్పుట్స్, వీటి వల్ల కదా ఇదంతా పెరిగింది. సో ఇది మీరు చెప్పిందే కదా. ఈ 10 ఏళ్ల కేసీఆర్లో మీరు రిలీజ్ చేసిన రాష్ట్ర గణాంక నివేదిక 24 బుక్కుల్లో చెప్పింది కదా. మరి ఇంకా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా తప్పుపడతారు? మరి కాళేశ్వరం ప్రాజెక్టే కట్టకుంటే మరి ఇదంతా జరిగేదా? రైట్, ఇది మన కళ్ళ ముందు ఉన్నది కదా. రైట్. కాబట్టి ఇట్లాంటి తప్పుడు వార్తలను దయచేసి మీరు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు రాసి. రైట్ వాసుదేవ్ ప్రజలు కంటిన్యూ చేద్దాం తప్పనిసరిగా డిస్కషన్. అన్ని విషయాలు తెలుసుకుంటారు. నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు తప్పకుండా నిజం కూడా తెలుస్తుంది. ఆ నిజం తెలిసిన రోజు మిమ్మల్ని ఎక్కడికి పాతరెత్తారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఏర్పడక ముందు ఎలా ఉంది, తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితి ఎలా ఉంది, 2014లో సాగు విస్తీర్ణం ఎలా ఉంది, అలాగే 2023-24 వరకు వచ్చేసరికి ఏదైతే కేసీఆర్ హయాంలో సాగు విస్తీర్ణం ఎలా ఉందని చెప్పేసి క్లియర్ కట్గా గణాంకాలతో పాటుగా క్లియర్ కట్గా వాసుదేవ్ రెడ్డి గారు వివరించారు. ప్రధానంగా బనకచర్లకు సంబంధించి సిడబ్ల్యూసీకి కృష్ణ యాజమాన్యం ఒక బోర్డు కీలక లేఖ రాసింది. విజయానంద్ గారు, ఈ పోలవరం మాడితే అని ఒక అంశానికి తెరలేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. సిడబ్ల్యూసీకి కృష్ణ యాజమాన్య బోర్డు లేఖను ఎలా చూస్తారు? అది ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ప్లాన్డ్గా ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నటువంటి కుట్రలు. వాస్తవంగా ఏమని ప్రచారం చేస్తున్నారు ఆంధ్ర నాయకత్వం అంటే, మన గోదావరిలోకి వెళ్ళిపోయే జలాలు, వృధా పోయే జలాలను వాడుకుంటే కూడా ఆంధ్ర అని చూపించి, బూచు చూపించి మా ప్రాజెక్టు కట్టుకోకుండా చేస్తున్నారు అది ఇదని చెప్పి ఇవాళ వాళ్ళు ఒక మన తెలంగాణ హక్కుల కోసం మాట్లాడడాన్ని ప్రాంతీయతత్వం అనే ఒక బూచి ద్వారా ఆపాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవంగా నదీ జలాలకు సంబంధించి హక్కులు అనేటివి ఉన్నవి, చట్టాలు అనేటివి ఉన్నాయి. అందులోనే ఇప్పుడు కేఆర్ఎంబి అని మీరు అంటున్నారు, అది ఏం చేస్తుంది? అది ఏ ప్రాంతానికి, ఏ రాష్ట్రానికి ఏ వాటాలు ఉన్నాయి, ఏ హక్కులు ఉన్నాయి, ఏది ఏ పరిధిలోకి వస్తుంది అని చెప్పి మనమైతే కొట్టుకుంటామని చెప్పి ఆ బోర్డులను నియమిస్తారు. ఆ బోర్డుల నియామకం ప్రకారము రకరకాల రాష్ట్రాలకి, ప్రాంతాలకి నీటి కేటాయింపులు గింత ఉండాలి అని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు ఏమంటున్నాము, ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు భాగస్వామిగా ఉన్నది కాబట్టి, మంత్రి పదవులు తీసుకున్నది కాబట్టి, అందులో లింక్ ఉన్నారు కాబట్టి, కృష్ణా గోదావరి జలాల వాటాలను నిర్ణయించమని అడగమనండి. వాళ్ళు ఒకవేళ నిర్ణయించిన తర్వాత ఒకవేళ నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ఏం వాటా ఉన్నదో ఆ వాటా తీసుకుంటారు. ఫస్ట్ తెలంగాణ వాటా నిర్ణయించారు పోయి, మిగిలిన ఇప్పుడు ఆయన ఏమంటుండే, మేము కొద్ది రోజులు అవసరమైతే ప్రాజెక్ట్ ఎండబెట్టుకుంటాం అంటున్నాడు కదా. వరద జలాలు రాకపోతే, వర్షాలు లేకపోతే 2 ఏళ్ళు ఖాళీ ఉంటుందని చెప్పిండి ఆయన.
అలాంటప్పుడు నువ్వు అంతా నిజంగా మిగులు జలాలతోటే నిర్మించుకోదలుచుకున్నప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ ఏమి మిగులు జలాలు ఏంటి, నికర జలాలు ఏంటి, అసలు తెలంగాణకు మీరు జలాల వాటాను నిర్ణయించేస్తే ఏమన్నా మిగులుతో మేము తీసుకుంటామని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ జలాల వాటాను నిర్ణయించేటట్టు చేయండి. వాళ్ళ మీరు భాగస్వాములు కదా కేంద్ర ప్రభుత్వంలో. ఇప్పుడు కేఆర్ఎంబి ద్వారా లేఖలు రాయించడము, దీన్ని తిప్పి తిప్పి మళ్ళా గోదావరి జలాలను కృష్ణా జలాలలాగా ఆంధ్రప్రదేశ్కు తరలించకపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చట్టం కూడా వాళ్ళకు అనుకూలంగా లేదు. వాళ్ళ మళ్ళా చట్టాలను అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ను ఉల్లంఘించి మాత్రమే చేయాలి. ఇప్పుడు బనకచెర్ల కోసం వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలు అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం అంటే ఆ జలశక్తి శాఖ వాళ్ళు ఇవి సరి అయినటువంటి విధానంగా లేవు, ఇవి మీకు సాధ్యం కాదని చెప్పింది. అది బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ తత్వంతో చెప్పినటువంటివి కాదు, అది కేంద్ర జలశక్తి మన వాటర్ వాళ్ళు కమిషన్ వాళ్ళు చెప్పినటువంటి విషయాలు. ఇట్లాంటి విషయాలన్నిటినీ తప్పుదో పట్టిస్తూ గోదావరి జలాలను కూడా మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికే తరలించకపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కృష్ణా జలాలలో కూడా వాళ్ళు ఎట్లయితే తీసుకుపోయారో దానికే కేఆర్ఎంబి ఇవాళ అందులో స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒకటి సార్, వాళ్ళ ప్రాంత ప్రయోజనాలను ఎట్లనైనా వాళ్ళకు లేని హక్కులనైనా సాధించకపోయి తెలంగాణ జలవనరులను దోపిడీ చేయాలని వాళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కానీ మన ప్రాంతంలో పుట్టిన వాళ్ళు, ఈ నీళ్లు తాగుతున్న వాళ్ళు ఈ ప్రాంతం కోసము ఏమి నిలబడతారు, ఏం చేస్తారు అనేది వాళ్ళ చరిత్ర ముందట నిలబడ్డటువంటి, బోన్లో నిలబడ్డటువంటి సందర్భం. ఇక రాజకీయ నాయకుల అసలు స్వరూపాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చూసినా కానీ ప్రజలు మళ్ళా క్షమించి వాళ్ళ నాయకత్వాలను మళ్ళా అంగీకరించిన సందర్భం ఉంది. మళ్ళొక సందర్భం కూడా వస్తుంది. ఈ సందర్భంలోనైనా ప్రజలు చైతన్యంగా ఎవరెవరు కష్టకాలం వచ్చినాడు, తెలంగాణ ప్రయోజనాలు ఏంటిది అనే ఒక ప్రశ్న వచ్చినాడు, ఎవరు ఎడిదిక్కు నిలబడుతున్నారు అనేది ఇవాళ క్లియర్గా నీళ్లు పాలలాగా తేల్చి చూసుకొని అట్లాంటి ప్రయత్నాలు రేపటి సమాజం అంతా చెయ్యాలి. అట్లా చేయకపోతే ఏమవుతుందంటే సమాజం పట్ల దుర్మార్గం చేసిన వాడు నాయకుడు అవుతాడు, సమాజం కోసం కష్టపడ్డవాడు కూడా నాయకుడు అవుతాడు. అందుకోసము ఇట్లాంటి విధానాలకు ప్రజలు కూడా కొంత చైతన్యవంతంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందని నా అభిప్రాయం. రైట్. వాసుదేవ రెడ్డి గారు, ఈ కేఆర్ఎంబి లేకేంది, అసలు ఈ కథా కమిషన్ది ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా కూడా మళ్ళీ దీని ద్వారా ప్రాజెక్ట్ నిర్మిస్తామనడంలో ఆంతర్యం ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే బనకచెర్ల లింక్ ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడే సిడబ్ల్యూసి వారికి కొన్ని ప్రాబ్లం చెప్పింది. ఇవాళ దీనికి ప్రధానంగా మళ్ళీ టీఏసీ అనుమతి తీసుకోవాలి, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతి తీసుకోవాలి. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ తీసుకోవాలంటే ఈ పరిధిలో, ఈ భూభాగంలో వచ్చే అన్ని రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని చెప్పి ఇలా సిడబ్ల్యూసి చెప్తుంది. అది మరి సిడబ్ల్యూసి చెప్తా ఉంటా అంటే ఇవాళ వారు లోకేష్ గారు, వారి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నదంటే మేము ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్టు కడతామంటున్నారు. కట్టండి, అద్దంటలేరు. కానీ ఇవాళ దానికి సంబంధించి బనకచెర్లకు సంబంధించి ఏవైతే కేంద్ర ప్రభుత్వంలోని సంస్థలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అది జిఆర్ఎంబి అయినా, గోదావరి రివర్ బోర్డుకు సంబంధించి మేనేజ్మెంట్ బోర్డు అయినా, అదేవిధంగా పోలవరం అథారిటీ అయినా, అదేవిధంగా పర్యావరణ అనుమతికి సంబంధించిన శాఖ అయినా, ఆ తర్వాత సిడబ్ల్యూసి సంబంధించి వీటన్నిటిని కూడా ఈ సంస్థలన్నీ కూడా రిజెక్ట్ చేసినాయి కదా. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించినాయి కదా. మరి తిరస్కరించినాక ఎట్లా కడతాయి మీరు? అంటే మీరు ఎవరిని మోసం చేయడానికి ఇదంతా? రెండవది, ఇవాళ ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క పోలవరం బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కొన్ని రావాల్సిన వాటా గురించి కొన్ని పేచీలు ఉన్నాయి. గతంలో పోలవరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆనాడు, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి, గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లిస్తే ఆ మళ్లించే జలాల్లో కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని గతంలో బచావతి ట్రిబ్యునల్ చెప్పింది. గతంలో పోలవరం నుంచి వెళ్ళి 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు మళ్లించగా అందులో 45 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి, అప్పుడున్న ఉమ్మడి ఏపీకి, మిగతా 35 టీఎంసీలో 21 టీఎంసీలను కర్ణాటకకు, 14 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించింది అప్పుడు. మరి అవి ఇచ్చిండ్రా?
డెఫినెట్గా దీంట్లో కూడా ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది కదా. మీరు ఈ యొక్క గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పీపీటీ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల గురించి ఇచ్చిన పీపీటీ ఇది. ఈ పీపీటీలో ఏం చెప్పిండ్రు, మీరు గోదావరి జిల్లాలనే కాదు కృష్ణా జలాలను కూడా తరలించకపోయడానికి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. కృష్ణా జలాలను తరలించకపోయడానికి కూడా ఇలా చెప్పిండ్రు. ఇలా ఇగో నాగార్జున సాగర్ ఎడమ కుడికాలం నుంచి వెళ్ళి ఆర్ఎంసి 0 to 80 కిలోమీటర్ల వెడల్పు చేస్తూ కృష్ణా వాటర్ ఇది ఇవాళ వాళ్ళ కన్క్లూజన్లో ఇచ్చింది. ఇది పీపీటీలో ఏం చెప్పింది, ఇది ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు కేవలం గోదావరి నీళ్ళే కాకుండా కృష్ణా నీళ్లను కూడా దోచుకెళ్ళడానికి ఈ పథకం రూపించింది అనేది ఈ పీపీటీలో కనిపిస్తూ ఉన్నది. నాగార్జున సాగర్ కుడి కాల్వ 0 నుండి 80 కిలోమీటర్ల వైడనింగ్ చేసి నీళ్లను తీసుకెళ్లాలని గోదావరి జనక ప్రాజెక్టులో భాగమే ఇదంతా కూడా. సో దీనికి వరద పేరు మీద నాగార్జున సాగర్ నీళ్ళను దోచుకోవడం, ఇప్పటికే కాంగ్రెస్ చేతకానితనం వల్ల నాగార్జున సాగర్ కాలువపై సిఆర్పిఎఫ్ బలగాలు మోరించినాయి. కృష్ణా నీళ్లు వస్తే నాగార్జున సాగర్ ద్వారా బొల్లంపల్లి రిజర్వ్ తీసుకెళ్లడం అనేది ఈ యొక్క కుట్ర జరుగుతూ ఉన్నది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఒక పక్క గోదావరి నీళ్లు, మరో పక్క కృష్ణా నీళ్ళను కూడా దోసుకోవడానికి స్కెచ్ చేసింది బనకచెర్లలో. సో కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమడుగుతా ఉన్నది, నిజంగా గోదావరిలో మిగులు జలాలు ఏమన్నా ఉంటే లెక్క ఉంటే చెప్పండి. మీరు ఎట్లా చెప్తా ఉన్నారు, ఆ లెక్క పెట్టండి. ఇలా మాకు రావాల్సిన గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించిన 960 అంటే 1480 టీఎంసీలలో 968 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కేటాయించారు కదా. ఆ 968 టీఎంసీలో మా హక్కులు మాకు ఇవ్వండి ఫస్ట్. రైట్ సార్. మీరు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోకండి. మీరు 7 లీటర్లు ఇచ్చిండండి. ఇలా వాళ్ళ లోకేష్ బాబు గారు చెప్తున్నారు కదా, మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ అడ్డుకున్నామని. 7 లీటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రికి ఉన్న హయాంలో మీ నాయన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు, ఇది కాళేశ్వరం ప్రాజెక్టును నిలుపుదల చేయండి, కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోండి, అది అనుమతి లేకుండా కడతా ఉన్నారని చెప్పి మీరు రాసింది కదా. నేను ఒక్కటే పాయింట్ నేను ఎక్కువ చెప్పానండి సురేష్ గారు, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇలా మీరు తెలంగాణ వచ్చినాక కూడా మా రాష్ట్రం మాకు ఏర్పడ్డాక కూడా మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటా ఉంటే, ఇది పేజీ నెంబర్ 8 కాళేశ్వరం మీరు కేంద్రానికి రాసిన, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ క్లియరెన్స్ ఆఫ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ది సేడ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ మే ప్లీజ్ బి reviewed. Is any case of Kaleshwaram project required to be approved by the Apex Council? Meanwhile, the state Telangana be directed not to be proceed with the further execution of the Kaleshwaram project until the provision of the AP Recognized Act. మీరు ఇచ్చిన అనుమతులు తిరిగి రివ్యూ చేయాలి, అనుమతులు నిలిపివేయాలి. ఈ లోపు కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపివేయండి అని చెప్పి ఆపివేసే విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 13/6/2018 రాసిన లెటరు. ఇది పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్నందుకు రాసిన లెటరు. ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు అడ్డుకున్నట్టు రాసిన లెటరు. ఇది దిండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అడ్డుకున్నామని చెప్పి ఇట్లా 7 లెటర్లు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటా అంటే అడ్డుకున్నారు కదా. మరి దీని గురించి ఏ ఒక్క నాయకుడు మాట్లాడే? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడరు, బీజేపీ నాయకులకు మాట్లాడరు. ఈ లెటర్లు లేవా? మీకు కావాలంటే దొరుకుతాయి కదా, మేము పంపిస్తానని చెప్పి మా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పారు కదా. వీరి గురించి మాట్లాడారు ఎంతసేపు. కేసీఆర్ గారు అది చేసిండు, కేసీఆర్ గారు ఇది చేసిండు, కాళేశ్వరం బదలా చేయడం తప్పితే ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కుట్రలను మీరు ఎందుకు బయట పెడతలేరు? పెద్దలు ఏదైతే గోదావరి నీటిని ఎత్తుకెళ్లడమే కావచ్చు, బనకచెర్ల ప్రాజెక్టు పేరుతోటి 200 టీఎంసీ 400 టీఎంసీలకు ఏదైతే కుట్ర పన్నడంతో పాటు ఇటు ఏదైతే కృష్ణా బోర్డు ద్వారా నాగార్జున కెనాల్ ద్వారా 0 to 80 కిలోమీటర్స్ వరకు కెనాల్ని వెడెత్తు పెంచుకొని ఆ వాటర్ని కూడా మళ్లించుకోవడానికి తీసుకెళ్లడానికి ఒక కుట్ర దాగి ఉందని చెప్పేసి వాసుదేవరెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ మరొక డ్రామా తయారదీస్తుంది. ఏదైతే ఫ్యూడల్ వ్యవస్థకు ఇది నాంది పలుకుతుందని చెప్పేసి మరొకసారి తన గలను విప్పారు ఒకలాభరణ కృష్ణమోహన్ రావు గారు. దీనికి సంబంధించి విజయానంద్ గారు ఏమంటారు సార్? షార్ట్ లో కంక్లూజన్ చేయండి ప్లీజ్. చేస్తాను. అంతకుముందు ఇప్పుడు కొనసాగిన చర్చలో ఇప్పుడు ఒక అనుమతులు రాని
అవకాశాలు లేని అని కేఆర్ఎంబి లాంటి వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తలేదు, తప్పుడు ప్రాజెక్ట్ అంటున్నాం. నీళ్ళ వాటా లేనిది కూడా కట్టి నీళ్లు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తూ ఎట్లా నీళ్ళ కోసం ప్రయత్నం చేస్తుందో పక్క రాష్ట్రము, అట్లా మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం మెట్ట మీద ఉన్నాము, మనకు నీళ్లు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు త్వరితగతిన కేసీఆర్ గారు పూర్తి చేశారంటే ఇలాంటి అనేక దుర్మార్గాలు, కుట్రలు దాగి ఉన్న నేపథ్యంలో దాన్ని అతి త్వరగా అన్ని అనుమతులు పొంది, అనుమతులు లేకుండా కట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రజలందరికీ లోకం ముందట కళ్ళకు కనబడుతున్న నడుస్తున్నది. అనుమతులు తీసుకొని కట్టిన ప్రాజెక్టుని ఇవాళ ఏటీఎం అని చెప్పి, ఇది వయబుల్ కాని ప్రాజెక్ట్ అని, వచ్చే పంట కంటే అయ్యే ఖర్చు ఎక్కువ అని నానా రకాల దుష్ప్రచారాలు చేసి తెలంగాణ నీటి హక్కులు తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేసినటువంటి తీరును ఇప్పుడైనా వేరే రాష్ట్రాల వాళ్ళు నీళ్ళ కోసం ఎన్ని రకాల పద్ధతులకైనా దిగజారి నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటే, అదే కేసీఆర్ అంతకన్నా గొప్పగా ఇవాళ సాధించి పెడితే దాన్ని ఆయనను తప్పుపట్టడానికి ఉపయోగించి ఇవాళ కాళేశ్వరం మీద బురద జల్లినటువంటి పరిస్థితిని మనం చూసినాము. ఎందుకు కేసీఆర్ గారు ఇంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందించారో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అంతేకాదు దాన్ని ఎందుకు మూత వేసిరో కూడా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఈ అంశాన్ని నేను కన్క్లూడ్ చేస్తూ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బీసీ రిజర్వేషన్స్ మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఒక తీర్మానం చేసి పంపి ఊరుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలు ఎందుకండి? చేయాల్సింది ఇవాళ డైరెక్ట్ పోయి జంతర్ మంతర్ లో పార్లమెంట్ ముట్టడి పెట్టండి. రాహుల్ గాంధీ, విజయానంద్ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. వాసుదేవ్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూజన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో బీసీలను మరొకసారి మోసం చేయడానికి మళ్ళీ ఒక 3 రోజులు ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. ఇలా తెలంగాణ ప్రజల పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు ధర్నా చేసే దాంట్లో రాహుల్ గాంధీ గారు వస్తారా? రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తారా? ఒకటి. రెండవది, అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళండి. ఇలా బీఆర్ఎస్ను, బీజేపీని, మీరు మిగతా రాజకీయ పక్షాలందరినీ కూడా బీసీ బిల్లు కోసం ఒత్తిడి తీసుకురావడానికి అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళండి. ఇవి ఏమి చేయకుండా మీకు మీరుగా మీ సొంత ఎజెండా లెక్క మీ కాంగ్రెస్ పార్టీ జనంలో, బీసీలలో మాకు మేమే చేస్తున్నాం అని తెలియజేయడానికి మీకు మీరే కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నారు తప్పితే ఇలా వాస్తవం లేదు. కాబట్టి ఒక్కటే, ఇవాళ 42% రిజర్వేషన్ చేయకుండా మీరు స్థానిక సంస్థలకు వెళ్ళిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ సీట్లో కూర్చునే నైతిక అర్హత కోల్పోయినట్టే. ఎందుకంటే మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది ఏంది? చిత్తశుద్ధి లేనట్టే కనిపిస్తా ఉన్నది. ఇదంతా బీసీలను మోసం చేయడానికే కుట్ర చేస్తా ఉన్నారు. ఇలా అది అమలు కాదని మీకు తెలుసు, అందరికి తెలుసు. కానీ మీరు చేసే నాటకాలు కనీసం దాంట్లో చిత్తశుద్ధి కూడా మీలో లోపించింది. రైట్ సార్, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసుదేవ్ రెడ్డి గారు అలాగే విజయానంద్ గారు డిస్కషన్లో పంచుకొని మీ విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే చూస్తున్నాం బనకచర్ల అంశం కావచ్చు, ఢిల్లీ టూర్ కావచ్చు, ఇటు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి ఏదైతే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఢిల్లీకి తీసుకుపోయే దమ్ము ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా లేదనేది బీఆర్ఎస్ నాయకుడు వాసుదేవ్ రెడ్డి గారు సూటి ప్రశ్నిస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.